అప్పుడున్నది ప్రజ్ఞానమైన నేనే. ఉమ్, అంటే అర్థం ఏమిటంటే ఈ చిత్తుతో ఈ జ్ఞానంతో ప్రపంచాన్ని చూసేటప్పుడు అది విషయాల కింద కనుక విడగొట్టకుండా ఉంటే ఉమ్, అప్పుడు ఆ ప్రపంచం చిత్తు సత్తు కలిసింది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి అంటే చిత్తు సత్తు కలిస్తే అది ప్రజ్ఞానం బ్రహ్మ. అర్థమైంది కదా? ప్రజ్ఞానం బ్రహ్మే ఒరిజినల్ గా నేను అయ్యే ఉన్నాను, కొత్తగా పొందేది కాదు. కానీ ఏం చేస్తున్నాను అంటే నేను మనసు అన్నది నా చిత్తుతో కలిపేస్తున్నాను, నా దృష్టితో కలిపేస్తున్నాను. కాబట్టి నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనుకుంటే ఎదురుగుండా అదే కనపడతాను. ఉమ్, అదే ఎదురుగుండా అలా ఉండాలి అని నేను అనుకోకుండా ఏ భావమో నా చిత్తుతో కలపకుండా సత్తు